అందరికీ వందనాలు. ప్రభు అందరికీ వందనాలు. ఈరోజు గుడ్ ఫ్రైడే దినం కాబట్టి వర్తమానాలు ఏంటంటే ఒప్పుకోలు వర్తమానాలు చెప్పాను. దైవశేఖుడు గారు చెప్తే నేను దేవుని ప్రేరేపణ కలిగి మరి చెప్పాలనుకున్నాను. మరి ఈ సమయం నాకు ఇచ్చిన దైవశేఖుని కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. సరే, మనం ఒక లేఖన భావన చదువుకుని ప్రార్థన చేసుకుందాం. కీర్తనలు 145:14 వచనం. కీర్తనలు 145:14 వచనం. యెహోవా పడిపోయిన వారందరినీ యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడ సర్వాది సర్వశక్తిమంత తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నాయన. మరి ఈ సమయం తను నాకు ఇచ్చిన దేవుడిగా నాకున్న నీ వేలాసుతులు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. మరి ఒప్పుకోలు వర్తమానం చెప్పబోతుండగా తండ్రి, నీ తలంపులు వంటి నా తలంపులు తండ్రి, నీ త్రోవలే నాకు దయచేవ తండ్రి నాయన, నీ జ్ఞానము నాకు దయచేవ తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకోడు. నీ శక్తిని బలాన్ని కూడా నాకు దయచేయని పాడుస్తూ ఖాళీ హృదయాలతో వచ్చారు తండ్రి. మరి ఆ బిడ్డలు కూడా విని గ్రహించే మనసు వారు కూడా దయచేయని పాడుస్తూ కోరుతున్నాం తండ్రి. నీకు వందనం, స్తోత్రం నాయన. మరి కొద్ది ప్రార్థన చేస్తున్నామని పాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పద్నాలుగు వచనంలో ఏమంటున్నాడు? యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తివారు. మరి ఇక్కడ కుంగిపోయిన వారు ఎంతమంది ఉన్నారో, పడిపోయిన వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. కాబట్టి మనం ఈ సమయంలో ఒప్పుకోలు ప్రార్థనలో మనం ఒప్పుకుందామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కీర్తనలో 51 అధ్యాయం, కీర్తనలు 51 మొదటి వచనం. దేవా, మొదటి నుంచి 5 వచనాల వరకు మనం చదువుకుందాం. దేవా, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నీ వాత్సల్య బాహుల్య చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగుపడదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మూలుడుగా అగుపడదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలముగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. చాలు. ఓకే. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు మహారాజు ఏమంటారు, నాతాను ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు
అతను యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. నాతాను ప్రవక్త గారు వచ్చినప్పుడు మరి దావీదు గారు ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? అప్పుడు రాజుగా ఉన్నప్పుడు అతడు చేసిన పాపం ఏమి ఒప్పుకుంటున్నా అంటే, అప్పుడు మేడగద్దం ఎన్నికలు నేను చూసినప్పుడు స్త్రీని చూసినప్పుడు పాపం గురించి ఇక్కడ దావీదు గారు ఒప్పుకుంటున్నాడు. మరి ఇక్కడ మనం కూడా మరి ఆ దావీదు ఆ స్త్రీ చూసినప్పుడు ఎంతో మరి పాపం చేసిన అని మరి నాతాను దగ్గరకు వచ్చి మరి సాగిలపడి మరి ఎన్నో దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బహువుల చొప్పున నా అతిక్రమలు తూడ్చివేనని దావీదు గారు ఆడ ఒప్పుకుంటున్నాడు. మరి మనం కూడా ఇక్కడ మరి ఎన్ని పాపంలో చేసాము, ఎన్ని దోషంలో చేసినాము మనకే తెలిసి ఉంటాయి. కాబట్టి మరి మనం కూడా ఒప్పుకోవాలి. మరి ఇక్కడ దావీదు గారు ఎట్లా ఒప్పుకున్నాడంటే, మరి ఇంకో వచనం మనం లేఖ భావనకు వెళ్తే యెషయా 44:22 వచనం. యెషయా గ్రంథము 44 అధ్యాయము 22 వచనం. మంచు విడిపోవునట్లుగా మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచి వేసి ఉన్నాను. దేవుడు ఏమంటున్నా ఇక్కడ, మంచు విడిపోయినట్లుగా మీ అతిక్రమలను మబ్బు తొలగినట్లుగా మీ పాపములను తుడిచివేస్తానని చెప్తున్నాడు. మనసు మనం చూస్తుండగా లోకంలో మనసు వచ్చినప్పుడు అంతా కమ్ముతుంది, ఏది అవపడదు. మబ్బు తేటగైనప్పుడు మనకంతా అవుపడుతుంది. దేవుడు కూడా అట్లనే అంటున్నాడు, మబ్బు తొలగినట్లుగా మీ పాపములన్నీ తొలగిచ్చేస్తానని చెప్తున్నాం. మరి దేవుని దగ్గరికి వచ్చి మనం ఇలా ఒప్పుకుంటే, మనం చేసిన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే మరి అలాగా తీసివేస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని మనతో మాట్లాడుతున్నాడు. మరి ఎలాంటి పాప దోషములు ఉన్నా మన దేవుడు మనం తీసేవాడు, కడిగే దేవుడుగా మనకున్నందుకు వందనాలు దేవునికి. ఇంకో 2వ వచనంలోకి వెళ్తే మనం దావీదు కీర్తనలు 51 2వ వచనం. మళ్ళీ కీర్తనలు 51 2వ వచనము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రగా పరచు అంటుండు. ఇక్కడ ఏమంటుండు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రగా పరచుమని అంటున్నాడు. మరి మన దోషాలు మన పాపములు పోవాలంటే మరి ఎట్లా కడుక్కోవాలి, ఎలా చేసుకోవాలి, మరి ఎవరు దారపోతానే, మరి దేవుడు మొరపెట్టినప్పుడు, దేవునికి మొరపెడుతున్నప్పుడు మరి మన దోషాలు తొలగించే దేవుడు, మరి మనం రక్షించే దేవుడుగా మనకున్నందుకు నీకు వేల స్తుతులు వందనాలు ఆయనకు. మనం కూడా అవకాశాలు ఇస్తున్న దేవుడు గారు వినియోగించుకోవాలి, మనం ఒప్పుకోవాలి ఆయన సన్నిధిలో. మన దోషాలు మనకు పోవాలంటే మరి ఆయన రక్తం ద్వారా మనం కడగబడాలని. ఇక్కడనే మరి ఇంకో లేఖన భాగం పోతే ఏమంటుండే, యెషయా గ్రంథం 1:18 మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 1:18 వచనం. యెషయా గ్రంథము 1. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనవి అవి హిమం వలె తెల్లబడును అని దేవుడు ఏమంటుండంటే, మన పాపాలు ఎలాగున్నాయని చెప్తుండు. రక్తం వలన ఎర్రనై ఉన్నాయి కాబట్టి దేవుడు మరి ఎర్రనై ఉన్న కాబట్టి అందుకనే మన పాపాల కొరకు ఆ దేవుడు ఏం చేశాడు, కల్వరి శిలువలో ఆ రక్తం సిందించి మనల్ని పాపాలు కడిగి పవిత్రులుగా మనల్ని చేసినాడు దేవుడు. ఎలాంటి ఎర్రని పాపాలను, మన పాప దోషమును తీర్చివేసిన దేవుడు, గొప్ప దేవుడు, మనకున్నందుకు వేల స్తుతులు వందనాలు ఆయనకు. దేవుడు కడిగి ఎలాంటి పాపాలు అంటే ఎర్రని వలన తెల్లగా పరిశుద్ధంగా హిమం వలెను తెల్లగా పరిచింది దేవుడు. మనకు తెల్లగా ఎర్రనివై ఉన్న వాటిని తెల్లగా పరిచిందంటే, మనం ఈ తెల్లగా కావాలంటే మనం ఏం చేస్తాం, మన బట్టలు కూడా కావాలంటే సబ్బులు పెట్టి కడుగుతాము, రుద్దుతాము. కాబట్టి మచ్చ ఉన్నదాన్ని కూడా తెల్లగా పరిచినాడు దేవుడు. మన పాపాలు ఎర్రనివై ఉన్నప్పుడు కూడా ఆయన హిమం వల్లే తెల్లగా కడుతానని దేవుడు
మనతో మాట్లాడుతున్నాం. ఇంకో ఇంకో లేఖన భాగం ఇంకో కాడ ఏం మాట్లాడినంటే దేవుడు ఇర్మియా 4:14 యెరూషలేమా యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. నీ హృదయంలోను చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయము నీకు కలిగి ఉండును. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయము నీకు కలిగి ఉండును. ఇక్కడ ఏమంటున్నాను, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకోము. యెరూషలేమా అంటే యెరూషలేముగా మనమే అన్నట్టు, ఇక్కడ సంఘం అన్నట్టు. మీరు ఎన్నాళ్ళ వరకు ఇలాగ వస్తూ పోతూ వింటూ పోతుంటారు, ఇంకా మీరు ఎంత కాలము ఇట్లా భరించి ఉంటారు, మీ హృదయములు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి అని దేవుడు చెప్తుండు. మరి ఇక్కడ ఏం కడుక్కోవాలి మనం? యెరూషలేము పోయే అవసరం ఏం లేదు. మన దేవుని సంఘాలకు వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన మాటలు వింటుంటే మనం కడుక్కుంటుంటే మనం ఆయన మాటల ద్వారా మనం కడగబడతాము. రక్షింపబడినట్టు వచ్చాము, నేను రక్షింపబడ్డా, నేను ఆదివారంకి ఒకసారి పోయేస్తాను అంటే కాదు. ప్రతిదినం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు సమయాన్ని కేటాయించి ఆయన మాటలు వింటుంటే మనం కడగబడతాం. ఆయన మాటలు ఒక మాట వినిపోతే కాదు, ఉట్టి రక్షణ మా భాగ్యము పొందుకుంటే కాదు. ఆయన మాటలు అనుదినము మన హృదయంలో నుండి చెడుతనము కడిగి వేస్తాడు. మనం వింటుంటేనే కడిగి వేస్తుంటాడు. కాబట్టి దేవుడు మరి ఇక్కడ గొప్ప మాటలు మాట్లాడాడు. ఇంకా అంటే నా అనుభవం కాదు, ఇంకా దైవసేవకులు పెద్దవాళ్ళు కాబట్టి ఎన్నో మాటలు చెప్పగలుగుతారు. లోతు చాలా ఉన్నాయి, కానీ నా మాట్లాడే శక్తిని బలం నాకు ఇంకా ఇవ్వలేదు. దేవుడు ఇస్తాడు, నేను పొందుకుంటానని ఆశ ఉంది. కానీ దేవుడితో మాట్లాడిన మాటలు నాతో ఇంకా అనేక మాటలు కూడా మాట్లాడినాడు దేవుడు. ఇంకేమంటున్నాడంటే ఎర్రని మన రక్తంలో తెల్లగా కడిపినాడు తండ్రి. నీవు రక్షింపబడినట్లుగా ఉండకుండా రక్షణ భాగ్యాన్ని మనం పోగొట్టుకోవద్దు. అనుదినము ఆయనను స్తుతించాలి, మహిమపరచాలి, అనుదినం మనం పాటించాలి. కాబట్టి దేవునికి వేలాసు వందనాలు మనం చెల్లించుకోవాలి. ఇంకొక కాడ ఏమంటున్నట్టు లేఖనం ప్రకటనలు 7:14 ప్రకటన 7:14 వచనం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాకు చెప్పెను. వీరు మహాశ్రమలో నుండి వచ్చిన వారై గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారు. ఇక్కడ ఏమంటాడు చేసిన కదా మన దేవుని మాటలు. అందుకు నేను అయ్యా నీకే తెలియనుగా అతడు ఇలాగూ నాతో చెప్పాను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకోండి. మరి గొర్రెపిల్ల రక్తం అంటే మన అందరికీ తెలిసిందే. మరి ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి మనము ఆయన గొర్రెపిల్ల రక్తం అంటే ఆయన యేసు క్రీస్తు వారి చిందించిన అమూల్య రక్తంలో మన పాపములు మన దోషములు కడుక్కున్న వారం అయితే పరిశుద్ధపడతాం. మనం నల్ల ఎర్రనిగా ఉన్నాయని మన వస్త్రాలు తెల్లగా హిమము వలె మన పాపములు కడిగి పవిత్రగా పరిచే దేవుడుగా మనకున్నందుకు దేవుడు ఇలా మాట్లాడుతూ మీరు అందరూ విని గ్రహించే మనసు కూడా దయచేయాలి. ఈ మాటలు మనం కడుక్కుందాం. అనుదినం ఆయన గొర్రెపిల్లగా అవతారం ఎత్తి దేవుడు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి పాపాలు ఆ శిలువలో చిందించి ఆ రక్తం కార్చి రక్తము మన వస్త్రములను ఉతుక్కుంటే మనం రక్షింపబడ్డ నుంచి దేవుడు మనం ఆయన పాపాల ద్వారా మనం ఉతుకబడి రక్షింపబిడ్డలుగా ఆయన బిడ్డలుగాను ఆయన సొత్తులుగాను మనం అయినందుకు దేవుడు ఇక్కడ ఎవరు రెండో మన ఆయన దోషములు ఇక్కడ రెండవ వచనంలో ఏమన్నా, నా దోషములు పోవునట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రగా చేయమను. ఇక్కడ ప్రకటనలు ఏమన్నాడు, ఇక్కడ గొర్రెపిల్ల రక్తం ద్వారా మనం
కడుక్కుంటామని చెప్తూ అది దేవుడు మాట్లాడిన మాట గొర్రెపిల్ల. ఇక్కడ పాపద్వేషములు పోవాలంటే మరి ఇక్కడ ప్రభు అయిన రక్షకుడు మన లోకానికి వచ్చి మనం కడిగినాడు. మరి ఇక్కడ మన దోషాలు ఒక మాట ఇక్కడ ఏముందంటే మన దోషాలు పోవాలంటే ఒప్పుకోవాలంటే మరి యేసుక్రీస్తు వారు సిలువ వేసినప్పుడు ఎడమ పక్కన దొంగము ఎడమ పక్కన ఒక దొంగ ఉంటారు. అక్కడ ఏం చేస్తారు, మన యేసుక్రీస్తు వారు ప్రభు సిలువ వేసినప్పుడు మొదటి దొంగ ఏమంటాడు, నువ్వు దేవుని కుమారుడే కదా, నువ్వు రక్షించుకోని అంటాడు, మమ్మల్ని కూడా రక్షించమని అంటాడు. ఇక్కడ ఇంకొక దొంగ ఏమంటాడు, ఈయన దైవ కుమారుడే కదా, మనకైతే ఇది సరైనదే శిక్ష, కానీ మనకైతే ఈ సరైనదే శిక్ష అని దేవుడు రెండో దొంగ అంటుంటాడు. అది ఇక్కడ మొదటి దొంగ ఏమో ఒప్పుకోడు, రెండో దొంగ ఏమని చేస్తున్నాడు, ఒప్పుకుంటుండే భయపడి దాన్ని ఏమంటాడు, దేవా నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమన్నట్టు. మరి ఇక్కడ ఏముండు ఒప్పుకోవాలని అంటే ఇక్కడ ఏం కావాలి, మేను దేవునికి మన ఎక్కడ యేసుక్రీస్తు వారు పిలిస్తే పలికే అంత దూరంలో ఉన్నాడు, దగ్గర అని కాదు ఎంతో దూరం లేడు, కానీ దగ్గరున్నా దూరం ఉన్నా ఏం కావాలి, మనకు ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవుడు మనకు దూరం ఉన్నా దగ్గర పక్కపట్టు ఉన్న మొదటి దొంగ ఒప్పుకోనందుకు అతడు పాతాళానికి వెళ్ళాడు. మరి ఇంకో దొంగ భయపడి ఒప్పుకున్నాడు, వెంటనే ఒప్పుకొని ఏం చేసి నేడు నా పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఒప్పుకున్నాడు. మరి ఇక్కడ కూడా మనం ఎన్ని రోజులు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని ఏళ్ళు వచ్చినా కూడా మనం కూడా ఏం చేయాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దూరం ఉన్నా దగ్గర ఉన్నా కావాల్సింది ఏముంది, దేవుడు నా పాపాలు క్షమించినాడు అని ఒప్పుకుంటే ప్రయాసపడితే వెంటనే క్షమిస్తాడు. రెండో దొంగ అందరికి పరదేశంలోకి వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ కూడా మనం కూడా ఒప్పుకోవాలని వస్తున్నాం. మా 3వ వచనంలో ఉందాము, కీర్తన 51 3వ వచనం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నవి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నాయి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నాయి. మనకు ఎదుట ఉన్నా కూడా మరి ఒప్పుకోము, ఎదుట ఉన్నా కూడా మనకు కనిపించినా కూడా కనబడగానే ఉంటాము. మరి మన అతిక్రమములను దోషములను ఒప్పుకోవాలంటే మరి ఇక్కడ ఎవరు ఒప్పుకున్నారు, మరి ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాము. ఎవరు అంటే కీర్తనలు సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అతిక్రమములు దాచిపెట్టాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును, కనికరము పొందును. మన అతిక్రమములు దాచిపెట్టినవాడు వర్ధిల్లడు అని చెప్తుండు. ఏమైనా తప్పు చేస్తే మనం ఒప్పుకోము ఒక్కడ అంటే సమాజంలో ఒప్పుకోరంటే వాడు ఇంకొక తప్పు చెప్తాడు, కానీ ఇంకొక తప్పు అయితే ఒప్పుకోడు. ఇక్కడ దేవుడు అతిక్రమములను మన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. ఎన్నటికైనా దాచిపెట్టుకునేవాడు వర్ధడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. అయితే దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లాడు అని చెప్తూ దేవుడు. వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందు. మనం ఎలాంటివి మరి చేసినాం, దేవుని ముంగట మనం ఎలాంటి తప్పులు చేసాము, ఎలాంటివి ఉన్నాయో మరి అది మనకే తెలుసు. కాబట్టి దేవునికి మనం ఒప్పుకొని విడిచిపెట్టాలంట. విడిచిపెడితే మనల్ని కనికరం పొందుతాడు. దేవుని మాటలు మనం వింటాం, చేస్తాం, అన్నీ మన చర్చి దాటగానే మనం అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. చర్చి అవతలకి వెళ్ళిపోగానే దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు అన్నీ సేవకులు చెప్పినాయి, అన్నీ చేసినాయి. గేట్ దాటగానే అన్నీ విడిచిపెట్టి పోతాం. ఏంది అద్భుత కార్యాలు, దేవుని మాటలు విడిచిపెడతాం. కానీ పాపములు అయితే ఎప్పటికీ దాచిపెట్టుకునే ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏముందంటే పాపాలు మీరు ఒప్పుకొని విడిచిపెట్టండి, కానీ దేవుని అద్భుత క్రియలు కానీ మనల్ని సర్వమానవాళి కొరకు రక్షించాడు, నన్ను రక్షించాడని మనం ఎన్నటికీ మర్చిపోకుండా ఉండాలి. మనం ఒప్పుకోవాలి. ఆయన అద్భుత కార్యాలు ఎన్నో చేసిన దేవుడు, గొప్ప దేవుడు అని పాపం విడిచిపెట్టే వారంగా ఉండాలి. అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకునే వారంగా మనం అనుదినం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కీర్తనలు 51 5వ వచనంలో మాట్లాడుతున్నాం.
నేను పాపంలో పుట్టినవాడను. నేను పాపంలో పుట్టినవాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. ఇక్కడ ఏమంటాడు దావీదు ఏమంటాడంటే, పాపములో నేను పుట్టినవాడును, పాపములో నా తల్లి నన్ను గర్భం ధరించను. చూపుల ద్వారా, ఆలోచన ద్వారా ఎన్నో పాపాలు, చేతుల ద్వారా పాపాలు ఎన్నో చేసినాం. ఇక్కడ దావీదు ఏమంటాడు, మొత్తం డైరెక్ట్గా నేను పాపంలో పుట్టినవాడని ఒప్పేసుకుంటున్నాను. ఇక్కడ మనం అనుకున్నది నేనేదో ఆ పుణ్యాలు చేసినాను, ఆయనకేం పాపం చేశాను, ఈయనకేం కొద్ది పాపాలు చేయొచ్చు, కొందరికి దానం చేయొచ్చు, కొందరికి అన్యాయం చేయొచ్చు, నేను కొందరు డబ్బు తీసుకోవచ్చు, కొందరు అన్నం పెట్టవచ్చు, నేను మామూలుగా చిన్న తప్పులు ఎన్నో చేయొచ్చు అవి అనుకోండి. ఇక్కడేం దావీదు ఏమంటాడు, మొత్తం డైరెక్ట్ నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి గర్భం ధరించిందని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటుడు. మనం కూడా ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా మన పాప జన్మ అని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. మనం పాపంలో పుట్టినాం కాబట్టి మనం పాప రహితుడిగా ఉన్నందుకు మనం పాపాలు క్షమించే దేవుడిగా మనకున్నాడు. ఇక్కడ దేవుడు మన పాపాలు పోవాలంటే ఇక్కడ ఇంకా కీర్తనలు ఇంకేమంటున్నాడు, 7వ వచనంలో మాట్లాడుతుండు. నేను పవిత్రునగున్నట్లు హిస్సోపుతో నా పాపము పరిహారింపుము, హీమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఇక్కడ ఏమంటే మనం పాపంలో పుట్టాను ప్రభా, పాపంలో నా తల్లి గర్భం ధరించింది కాబట్టి నేను పవిత్రునగున్నట్లు హిస్సోపుతో నా పాపం కడుగు నాయన, కడుగు పరిహారింపుము, హీమం కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుమని ప్రయాసపడుతుండు దావీదు గారు. మనం కూడా మరి దేవుని సన్నిధిలో మరి ఇక్కడ ఒప్పుకోవాలి, ప్రయాసపడాలి. ఆయన ఎదుట మన పాపపు జన్మ అని మనం కూడా తెలుసుకొని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏమంటాడు, ఇంకో లేఖన భారం మాట్లాడుతుందేమంటే ఎఫెసీలకు 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-3. వారితో కలిసి ఆయనతో ఎఫెసీలకు అధ్యాయము 2:1-3. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీ అపరాధం చేతను పాపం చేత మీరు చచ్చి ఉండగా ఆయన క్రీస్తులో మనల్ని బ్రతికించెను. ఇక్కడ చూసినాగా దేవుడు ఏమంటుండే, ఇక్కడ సాష్టంగా మన అపరాధముల చేతను మన పాపం చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పటికీ దేవుడు అతని క్రీస్తులో మనల్ని బ్రతికించినడు. దేవుడు మనల్ని బ్రతికించడం ఈ లోకంలో ఎవరు ఎంత ధనం ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా మనం బ్రతికించేవారు ఎవరు ఉండవు. ధనం ఉన్నంతసేపే తిరుగుతారు. కానీ మన కొరకు ఆయన క్రీస్తు ప్రభు గారు ఈ లోకానికి వచ్చి మన పాపములు, మన అపరాధములు క్షమించి, కడిగి, పవిత్రపరిచి, మనల్ని శుద్ధులుగా చేసి ఆయన బిడ్డగా చేసుకొని, ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను చేసుకొని మన బిడ్డలుగా నడిపించుకున్నందుకు దేవుడికి వేలాది వందనాలు. మన అపరాధాలను క్షమించేవారు ఎవరున్నారు? క్షమించరు కూడా పోరు. కానీ మనసులో మనం ఒక్కొక్కరు కూడా క్షమించుకోము ఒక్కొక్కసారి. కానీ దేవుడు మనసులో ఒక తప్పు చేస్తే మనం 365 రోజులు కానీ ఒకసారైనా క్షమించమని మాటే రాదు. కానీ దేవుడు ఏంటో మన పాపము, తల్లి గర్భం నుండి పాపములు, మన అపరాధాలు అన్నీ క్షమించి మనల్ని పవిత్ర కాబట్టి క్రీస్తులో ఆయనలో బ్రతికించుకున్నాడు అని చెప్తూ మాట్లాడుతున్న దేవుడు. మరి ఆయన బ్రతికించిన దేవుడుగా ఉన్నాడు, మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఇంకా అనేక దేవుడు మాట్లాడినట్టుగాను మరి కీర్తనలనే ఇంకా 10వ వచనం చూడము, 51:10. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించము. ఈ దినాన మనం ఇప్పుడు ఎన్నో పాపాలు చేసినా ఏం ఇక్కడ ఏమంటున్నాం, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. మరి ఈ దినాన నేడే త్వరగా ఒప్పుకొని నా అంతరంగంలో స్థిరమైన మనసు పుట్టించు నాయన తండ్రి అని మనం ఒప్పుకుందాము. ఒప్పుకుంటే దేవుడు కనికరించి మన పాపాలు తూడ్చివేసి ఎర్రని పాపాలు మనను తెల్లడిగా చేస్తారని చెప్తూ మాట్లాడుతున్నాడు. మనం అనుదినము చేస్తుంటాం. అనుదినం మూడు పనులు చేస్తాం. రోజుకు 3 పనులు. అంటే ఏం పనులు చేస్తాం అంటే 3 పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు అన్నం తింటాం. కానీ అది కాదు ముఖ్యం. 3 సార్లు 3 పనులు చేయమని ఏమంటారంటే, మన సాతానుగాడు ఏమో చేస్తాడంటే
మన పాపములను మన దోషాలు పోవాలంటే ఏం చేయాలంటే ప్రార్థిస్తే సాతానుగాడు పారిపోతాడు. ప్రతి కుటుంబంలో ఎవరికైనా సరే, నాకైనా మీకైనా ప్రార్థిస్తే సాతానుగాడు పారిపోతాడు, స్తుతిస్తే సాతానుగాడు కాలిపోతాడు, మన పాపములు ఒప్పుకుంటే సాతానుగాడు ఓడిపోతాడు. ఈ 3 పనులు మనం కంపల్సరీగా ఎప్పటికైనా చేసుకోవాలి. ఇక్కడ ఒప్పుకుంటేనే ఏం లేదు, దేవుడు బంగారం మీరు నా వెండి నాణ్యాలు తీసుకురా బిడ్డ అని ఏం అడగలేడు. ఏం చేయాలి? ప్రార్థన చేస్తే మనం అర్థమవుతుందా? ప్రార్థన చేస్తే మన దేవుడు మనను సాతానుగాడు పారిపోతాడు అంతే. స్తుతిస్తే సాతానుగాడు కాలిపోతాడు, మన పాపములు ఒప్పుకుంటే వాడు ఓడిపోతాడు అంతే. దేవుడు చెప్పిన ఈ మాటలు, ఈ ఒప్పుకోలు ప్రార్థన ఈ సమయం నాకు ఇచ్చినందుకు దైవసేవకులకు కూడా వందనాలు. ప్రార్థన చేస్తాం. మూడు 349లో 3వ చరణం పాడుకుందాం మనందరం. 349లో 3 చరణం. మహేందర్ రా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతో రారా, పాదములపై పడరా, పాప భారముతో రారా, పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, ప్రేమామృతధార ఇందిన మన యేసుకు సమమెవరు, ప్రేమయుతనై నిలచి ప్రేమోక్తులనే పలికి, ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి సని, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. అంటే ఆనందం మీరు రండి, ఒప్పుకోలు ప్రార్థన చేయండి.